వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. సూర్యుడు సుర్రుమనిపించడంతో ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్ర రూపం దాల్చుతోంది. ఎండ తీవ్రతతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు విలువెల్లాడుతున్నారు. ఇక కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత 4 రోజుల నుంచి తీవ్ర ఎండతో పాటు వడగాలులు వీస్తుండటంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారం నుంచి 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి అంతర్గత మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మరియు అంతర్గత తమిళనాడు మీదుగా అదే ఎత్తులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. అటు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటే ఇక ఏపీ విషయానికి వస్తే పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినట్లు సమాచారం. 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, 167 జిల్లాల్లో మోస్తారు వడగాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత, నీటి ఎద్దడిపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఇకపై వాటర్ బెల్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలని కలెక్టర్లకు తెలియజేశారు. మున్సిపల్ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల్లోపు పనులు అప్పగించవద్దని అన్నారు. ఇక అటు వేసవి కాలం ప్రారంభమైందంటే ఎండలతో పాటు నీటి ఎద్దడి కూడా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నీటి సమస్యల పరిష్కారానికి 39 కోట్లు విడుదల చేసినట్టుగా కూడా తెలియజేశారు. ఎప్పటికప్పుడు ఎండ తీవ్రత, హీట్ వేవ్స్ కు సంబంధించి మొబైల్ అలర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చలివేంద్రాల్లో మజ్జిగ, తాగునీటి పంపిణీ నిరంతరం జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాధారణంగా అయితే మార్చి చివరి వారంలో ఎండలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ఫిబ్రవరి నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సెగలు కక్కడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి నెల మధ్య నుంచి 3 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవిలో ఎండలు కొంచెం ముందుగానే మొదలై వేసవి కాలం ముగిసే వరకు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం
తూర్పు ఆగ్నేయ గాలులతో ఎండలు పెరగడం, మరోవైపు కర్బన ఉద్గారాలు, పట్టణీకరణ, అడవులు తగ్గడం వంటివి ప్రధాన కారణమని చెప్పొచ్చు. దంచి కొడుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి గడప దాటడానికే జంకుతున్న పరిస్థితులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. దీంతో ప్రజలు పగటి పూట అత్యవసరమైతే తప్పితే బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఖమ్మంలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఆరంభంలోనే 38 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే 40 నుంచి 45 డిగ్రీలు రానున్న రోజుల్లో పెరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఉదయం 9 గంటల నుండి అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో తెలంగాణలోని అన్ని మధ్యాహ్నం సెలవులు ప్రకటించారు. ఒంటిపూట పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవి మొదటి దశలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సింగరేణి, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బయటకు వచ్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అటువైపు చెప్తున్నారు. అంటే బొగ్గు గనులు ఉన్న చోట ఇల్లందు, సత్తుపల్లి, అటు కొత్తగూడెం, మనుగూరు, మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం అనేటువంటి భద్రాచలం, చెర్ల, వెంకటాపురం, వాజేడు, అటువైపు మనుగూరులో బొగ్గు గనుల ప్రాంతం ఉంటుంది. మరోవైపు ఇసుక మేటలు కూడా. ఈ యొక్క ప్రాంత వాసులు ఇసుక మేటల కారణంగా వడగాలు వీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది.